హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింప్లిఫికేషన్ చాప్టర్ తెలుసుకోబోతున్నాం. ఒక క్వశ్చన్ని సింపుల్గా చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడం పేరు సింప్లిఫికేషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సింప్లిఫికేషన్ చాప్టర్ 2 బాస్కెట్ వచ్చింది. సింప్లిఫికేషన్ ఈరోజు మనం పార్ట్ 1లో బోర్డ్ మాస్ గురించి తెలుసుకుందాం. సింప్లిఫికేషన్స్ పార్ట్ 2 తీసాను, డిస్క్రిప్షన్లో చూడండి. బోర్డ్ మాస్ ఇందులో ఫస్ట్ మనం బోర్డ్ మాస్ డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాం. వి అంటే స్ట్రైట్ లైన్, బి అంటే బ్రాకెట్స్. Brackets are two types. First type is three types. Three types. The first type is small bracket. Small bracket can indicate like this. Second one, flower bracket or curly bracket. Flower bracket will indicate like this. Third bracket, square bracket. Square bracket will indicate like this. Board mass. బోర్డ్ మాస్లో బి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఓ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఓ అన్న ఆఫ్ అన్న ఒకటే. 5 ఆఫ్ 3 అంటే 5 into 3 అంటే 15. లేకపోతే 6 ఆఫ్ 2 అంటే 6 into 2 అంటే 12. ఆర్ 3 ఆఫ్ 2 అంటే 3 into 2 అంటే 6. ఆఫ్ అంటే మీనింగ్ బోర్డ్ మాస్ లో ఇంటూ అన్నట్టు లెక్క. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ కాకుండా ఎం అంటే మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డ్ మాస్ లో 4 ఫండమెంటల్ ఈక్వేషన్స్ లో డివిజన్ అనేది ఫస్ట్ చేసుకుంటాం అనమాట. స్మాల్ బ్రాకెట్ లో ఫస్ట్ ఆఫ్ తర్వాత డివిజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. మనం బోర్డ్ మాస్ రూల్స్ అనేది జాగ్రత్తగా పాటించి మాత్రమే మనము ఆన్సర్ చేసామంటే అది సింప్లిఫికేషన్ ద్వారా మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. మనకి ఇష్టం ఉన్నట్టు మనము ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకొని తర్వాత అడిషన్ చేసుకొని మనకి ఇష్టం ఉన్నట్టు మనం ఎప్పుడైతే బోర్డ్ మాస్లో ఆన్సర్ చేస్తామో అప్పుడు మీకు స్కూల్ ఎగ్జామ్ అయినా నవోదయ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా మార్క్స్ రావు. అనుకోరికి మనం ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్స్ అనేది తెలుసుకోవాలి. బోర్డ్ మాస్ రూల్స్ అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్, తర్వాత స్మాల్ బ్రాకెట్ కంప్లీట్ అయినాక తర్వాత కర్లీ బ్రాకెట్లోకి వెళ్ళినాక కర్లీ బ్రాకెట్ కంప్లీట్ అయినాక స్క్వేర్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అయిపోయినాక ఆఫ్స్ ఏమంటే ఫస్ట్ ఆఫ్స్, తర్వాత డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత అడిషన్స్, తర్వాత సబ్ట్రాక్షన్స్. అట్లా మనం బోర్డ్ మాస్ రూల్స్ అన్ని బోర్డ్ మాస్ రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బోర్డ్ మాస్లో మీకు సైన్స్ స్కూల్ ఎగ్జామ్ అదే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని తెలుసుకుందాం. మన ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం.
మిమ్మల్ని నవోదయ ఎగ్జామ్లో సైన్స్ స్కూల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మీరు భయపడకుండా ఫస్ట్ లైన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎందుకంటే బోర్డ్ మార్క్స్ రూల్, బోర్డ్ మార్క్స్ బోర్డ్ మార్క్స్లో ఫస్ట్ మనకి లైన్ ఉంటుంది. లైన్ అందుకని మనం ఫస్ట్ లైన్ని సింప్లిఫై చేసుకోవాలి. దానికోసం మనం 5 ఆఫ్ మిగతావన్నీ అలానే పెట్టి లైన్ మాత్రమే సింప్లిఫికేషన్ చేసుకోవాలి. 3 + 4 + 4 క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. నెక్స్ట్ మనం బ్రాకెట్స్ లో మనకి తెలిసినవి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ కామా కర్లీ బ్రాకెట్ కామా స్క్వేర్ బ్రాకెట్. ఫస్ట్ మనం ఎప్పుడైనా స్మాల్ బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకునేటట్టు చూసుకోవాలి. అందుకొరకు మనం 5 ఆఫ్ 2 - 3 ప్లస్ మిగతా ఉన్నట్టు నుంచి 4 + 4 ఎంత 8 కదా. 8 ని మనం బ్రాకెట్ అవుట్ బయటికి తీసుకురావాలి, అంటే కర్లీ బ్రాకెట్ లోపటి రాసుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఒకవేళ మనము స్మాల్ బ్రాకెట్ లో సింప్లిఫై చేసినాక ఇక్కడ ఇంకా స్మాల్ బ్రాకెట్ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ అనేది సింప్లిఫై చేసుకోవాలి. 5 ఆఫ్ 2 - ఇప్పుడు మనం కర్లీ బ్రాకెట్ ని కూడా సింప్లిఫై చేస్తున్నాం, అంటే 8 + 3 11. 11 ని కూడా సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి ఇంకా కర్లీ బ్రాకెట్ కూడా వెళ్తుంది. ఇప్పుడు మనం కర్లీ బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకున్నాం కాబట్టి ఆ కర్లీ బ్రాకెట్ అనేది వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఏ బ్రాకెట్ లోకి వచ్చామండి, స్క్వేర్ బ్రాకెట్ లోకి వచ్చాము. ఇప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్ అనేది సింప్లిఫై చేసుకోవాలి. స్క్వేర్ బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకోవడానికి 5 ఆఫ్ ఇక్కడ పెద్ద సింబల్ కి మైనస్ ఉంది కాబట్టి 11 - 2 9 కాబట్టి -9 రాసుకోవాలి. పెద్ద నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -9. ఫస్ట్ మనము ఆ బ్రాకెట్ ని సింప్లిఫై చేసాం కాబట్టి బ్రాకెట్ ని తొలగించుకోవాలి. 5 ఆఫ్ -9 అని రాసుకోవాలి. ఇప్పుడు -9 ని మైనస్ కాబట్టి ఒక చిన్న బ్రాకెట్ లో ఇండికేట్ చేసుకుందాం, ఎందుకంటే మనం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఆఫ్ అంటే ఏంటి, ఆఫ్ అంటే మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ అంటే ఇది ఈక్వల్స్ టు 5 × -9 అని అర్థం. ఇప్పుడు మనకి మీకు తెలిసినట్టే ప్లస్ ఇంటూ ప్లస్ ఇది ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఇది ఈక్వల్స్ టు ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఇది ఈక్వల్స్ టు మైనస్. డిఫరెంట్ సైన్స్ యాడ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది, డిఫరెంట్ సైన్స్ యాడ్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. మళ్ళీ సేమ్ సైన్స్ యాడ్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా రెండు సేమ్ సైన్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది అనమాట. రెండు డిఫరెంట్ సైన్స్ ని మల్టిప్లై చేసినప్పుడు మైనస్ వస్తుంది. అందుకే ఇప్పుడు మనకి ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. ఇప్పుడు ఏం వస్తుంది అంటే మైనస్ వస్తుంది. -5 × 9 = 45. ఇట్లా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బోర్డ్ మార్క్స్ రూల్స్ అప్లై చేసుకొని బోర్డ్ మార్క్స్ రూల్స్ అనేది తెలుసు మనకి. బి అంటే స్ట్రైట్ లైన్, బి అంటే స్మాల్ బ్రాకెట్స్, బ్రాకెట్ అంటే స్మాల్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఫస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ ని చేసినాక సింప్లిఫై అయినాక కర్లీ బ్రాకెట్ లోకి ఆ బ్రాకెట్ ని తొలగించుకొని కర్లీ బ్రాకెట్ కి రావాలి. కర్లీ బ్రాకెట్ లో సింప్లిఫై అయినాక బ్రాకెట్ ని తొలగించుకొని స్క్వేర్ బ్రాకెట్ లోకి రావాలి. స్క్వేర్ బ్రాకెట్ అయిపోయినాక ఆఫ్స్ ఏమైనా ఉంటే అవి ఫస్ట్ ఆఫ్స్, తర్వాత డివిజన్స్, తర్వాత మల్టిప్లికేషన్స్, తర్వాత అడిషన్స్, తర్వాత సబ్ట్రాక్షన్స్. లాస్ట్ కి సబ్ట్రాక్షన్స్ యూజ్ చేయాలి. మీ ఇష్టం అన్నట్టు మేము అది చేసుకుంటాం ఇది చేసుకుంటాం అంటే కుదరదు. మీకు ఆన్సర్స్ తక్కువ వస్తే మళ్ళీ మీకు సీట్ అనేది కూడా రాదు. అందుకొరకు జాగ్రత్తగా బోర్డ్ మార్క్స్ రూల్స్ అన్ని ఉపయోగించి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. మీరు కొన్నిసార్లు ఇక్కడ ఆఫ్ 2 అని కూడా ఇస్తారనమాట. మీరు ఇదంతా సింప్లిఫై చేసినాక 5 ఆఫ్ వచ్చే నెంబర్ ఆఫ్ 2 చేయాలి. అంటే ఇప్పుడు మీకు -45 చేసింది వచ్చినాక ఇంకా -45 ఆఫ్ 2 ఉంది. -45 ఆఫ్ 2 అంటే ఒకటి ప్లస్ ఉంది, అందుకోసం ఇప్పుడు -90 కదా. ఒకవేళ అటు -2 ఆఫ్ -2 ఇచ్చింది అనుకో +90 వస్తుంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. కాబట్టి జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. అటు బ్రాకెట్స్ అవతలన్న లోపల మీకు ఏమైనా ఆఫ్స్ గిన్న కనిపించినాయి అనుకో భయపడకుండా జాగ్రత్తగా అన్ని చేసుకోండి. బోర్డ్ మార్క్స్ రూల్స్ అనేది మైండ్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంకా సింప్లిఫికేషన్ సింపుల్ ఈక్వేషన్స్ లాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.